ప్రపంచంలో ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కోసం పోటీ జరుగుతుందంటే నమ్మగలరా? 90 నిమిషాలు కదలకుండా, మాట్లాడకుండా, మొబైల్ లేకుండా. ఇదే స్పేస్ అవుట్ కాంపిటీషన్. ఇది మన జీవితానికిస్తున్న సందేశం చాలా లోతైనది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకురావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొంతమంది వ్యక్తులకు కూర్చుని నిశ్శబ్దంగా ఉండటం అత్యంత కష్టం. నిరంతరం మాట్లాడటం, కదలటం, ఏదో ఒక పని చేస్తూనే ఉండటం వారి సహజ స్వభావంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమీ చెయ్యకుండా కేవలం ఒకే చోట కూర్చుని ఉండటం అసాధ్యమైన పనిలా అనిపిస్తుంది. ఇలాంటి మనస్తత్వానికి ఒక కారణంగా ADHD వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. ఇలాంటి నేపథ్యంలో సౌత్ కొరియాలో స్పేస్ అవుట్ అనే ప్రత్యేకమైన పోటీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. సౌత్ కొరియా కళాకారిణి వూప్ సాంగ్ తనకెదురైన మానసిక అలసట, బర్న్అవుట్ అనుభవానికి ప్రతిస్పందనగా ఈ పోటీని ప్రారంభించింది. గత 10 ఏళ్లుగా ఈ పోటీ ప్రపంచంలోని అనేక దేశాల్లో జరుగుతోంది. పోటీకున్న నియమాలు చాలా సరళమైనవే, కానీ అమలు చేయడం మాత్రం కష్టం. పోటీదారులు తమ వృత్తిని సూచించే వేషధారణలో 90 నిమిషాల పాటు ఏమీ చెయ్యకుండా కూర్చోవాలి. మాట్లాడటం, నవ్వటం, మొబైల్ లేదా ఇతర సాంకేతిక పరికరాలు వాడటం, నిద్రపోవటం చేస్తే వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. లైఫ్ కార్డులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. పసుపు కార్డు హెచ్చరికగా, ఎరుపు కార్డు పోటీ నుంచి నిష్క్రమణకు సూచనగా ఉంటుంది. పోటీ జరుగుతున్న సమయంలో ప్రతి 15 నిమిషాలకు డాక్టర్లు వచ్చి గుండె స్పందనను కొలుస్తారు. అలాగే అక్కడున్న ప్రేక్షకులు తమకు నచ్చిన పోటీదారుడికి ఓటు వేస్తారు. ఈ 2 అంశాలను కలిపి చివరకు విజేతను నిర్ణయిస్తారు. పోటీదారులు అవసరమైనప్పుడు చిన్న రంగు కార్డుల ద్వారా నీరు, వేడి లేదా విశ్రాంతి కోరవచ్చు. ఈ పోటీలో పాల్గొనేవారు వృద్ధులు, పిల్లలు, విచిత్రమైన వేషధారణలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎందుకు ఈ పోటీలో పాల్గొంటున్నారో ఒక బోర్డుపై రాసి ఉంచుతారు. అందులో కొన్ని మనస్సుకు ప్రశాంతత కోసం, జీవితంలో ఖాళీగా ఉన్నాను, నాకు నేను సమయం ఇవ్వాలనుకున్నాను వంటి విభిన్నమైన కారణాలు రాసుకుంటారు. పోటీ ప్రారంభానికి ముందు శారీరక వ్యాయామాలు చేయిస్తారు. అనంతరం టైమర్ని స్టార్ట్ చేస్తారు. మొదట్లో నిశ్శబ్దంగా కూర్చోవటం చాలా కష్టంగా అనిపించినా కొంత సమయం గడిచిన తర్వాత మనస్సు మెల్లగా స్థిరపడుతుంది. చుట్టూ ఉన్న జనాల శబ్దం క్రమంగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ గుండె స్పందన కూడా తగ్గడం మొదలవుతుంది. 90 నిమిషాలు పూర్తయిన తర్వాత చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతసేపు ఏమీ చేయకుండా కూర్చుని ఉండగలిగామా అని. కొందరికి ఆ అనుభవం అంతగా నచ్చుతుంది, ఇంకా ఎక్కువసేపు అలాగే ఉండాలనిపిస్తుంది. కానీ ఈ పోటీలో గెలుపే అసలు లక్ష్యం కాదు. ఏమీ చెయ్యకుండా ఉండటం కూడా ఒక కళ అని, అది మనస్సుకు ఎంత అవసరమో తెలియచేయడమే ఈ పోటీ యొక్క అసలైన ఉద్దేశ్యం. ఈ స్పేస్ అవుట్ పోటీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఎప్పుడూ పరుగెత్తే జీవితంలో కొన్నిసార్లు ఆగి ఏమీ చెయ్యకపోవడమే నిజమైన విజయం కావచ్చు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము.